ఉదయగిరి మండలం కమ్మపాలెంలో ఓ నిరుపేద కుటుంబం తమకు జరిగిన అన్యాయంపై అధికారుల దృష్టి కోరుతోంది. కుటుంబ ఆస్తులను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ లక్ష్మీకాంతమ్మ, ఆమె కుమార్తెలు వినీల, విష్ణుప్రియలు తమ తాతకు చెందిన ఆస్తులను కుటుంబ సభ్యులకు తెలియకుండా తమ సంతకాలు లేకుండానే బొబ్బ రజిత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వారు ఆరోపించారు. ఆస్తి వివాదాల పేరుతో తమ తండ్రిని పోలీస్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పి మానసికంగా వేధించారని, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆయన బ్రెయిన్ స్ట్రోక్ గురై మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము నెల్లూరు జిల్లా జల్దెన్కి మండలం కమ్మపాలెం గ్రామంలో ఉంటున్నాము. నా పేరు వెనిగల్ల వినీల, మా నాన్న వెనిగల్ల రమేష్, మా నాన్న చెల్లి బొబ్బ రజిత. 2013 సంవత్సరంలో మా తాతయ్య దగ్గర 2 ఎకరాల 10 సెంట్లు రాయించుకొని మా తాతయ్య గారిని, మా నాయనమ్మ గారిని చూస్తానని చెప్పి దానికి రాయించుకున్న పొలానికి డబ్బులు ఇస్తానని చెప్పింది. కానీ తర్వాత మా తాతగారిని బస్టాండ్లో వదిలేసింది. కొంతమంది పెద్దలు చూసి మా డాడీకి చెప్తే మా తాతగారిని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అనారోగ్యంతో ఉన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన 2 రోజులకే మా తాతయ్య చనిపోయారు. ఇంకా మా తాతయ్య చేసిన అప్పులు అవన్నీ మా డాడీయే కట్టాడు. మా తాతయ్యకి ఇవ్వాల్సిన డబ్బులు మా అత్త అవి మా డాడీకి ఇస్తానని 2 లక్షలు మాకు అగ్రిమెంట్ రాసిచ్చింది. ఇన్ కేస్ ఆ 2 లక్షలు ఇవ్వలేకపోతే మా అత్త పేరు మీద ఉన్న ఎకరా 70 సెంట్లు మా డాడీకి ఇస్తానని చెప్పింది. కానీ అలాగే ఇవ్వకుండానే ఉంది. మా అత్త వాళ్ళ హస్బెండ్ని వదిలేసి మా ఇంట్లోనే 2 సంవత్సరాలు ఉండింది. ఆ టైంలో మా డాడీయే మా అత్తని అంతా చూసుకున్నాడు. మా అత్తకున్న ఒక కొడుకుని కొని మా డాడీ సొంత బిడ్డలాగే చూసుకున్నాడు. ఇక్కడ ఉన్న సమయంలో మా డాడీ కొని డబ్బులు అడగలేదు. ఏముందో ఇక్కడే ఉంది కదా అని చెప్పి. కానీ మా అత్త ఇస్తానని చెప్పింది. అలాగే ఇస్తానని చెప్పి 2 సంవత్సరాలు ఇక్కడే ఉన్నింది. ఆ 2 సంవత్సరాల అగ్రిమెంట్ గడువు అయిపోయిన తర్వాత తన భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. తర్వాత వచ్చినప్పుడు కొని మా డాడీ డబ్బులు అడిగినప్పుడు ఇస్తాను, మాకు విజయవాడలో ఆస్తులు ఉన్నాయి, అవి అమ్మేసి మీకు ఆ డబ్బులు కడతానని చెప్తా వచ్చింది. తర్వాత నీకు అసలు నేను డబ్బులు ఇవ్వబడలేదు, నువ్వు అగ్రిమెంట్ టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు, మేము ఎప్పుడో ఇచ్చేసామని ఒకసారి మాట చెప్తుంది, ఒకసారి అసలు నేను డబ్బులు ఇవ్వబడలేదనే చెప్తుంది. సో దాని కారణంగా మా డాడీ ఈ విషయాన్ని కోర్టులో కొని వేశారు. సో కోర్టులో కొని ఇది నడుస్తూనే ఉంది. అందుకనే మా డాడీ ఈ పొలాన్ని వాళ్ళు చేసుకోనికుండా అడ్డంగా ఉన్నారు. సో దీనికి ఎటువంటి సంబంధం లేదు ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి. అసలు మాకు హెల్ప్ కావాలని మేము ఎప్పుడూ కాకర్ల సురేష్ గారిని దగ్గరికి వెళ్ళలేదు. దీనికి ఎటువంటి సంబంధం లేదు. మళ్ళీ మా నాయనమ్మ తన ఇంట్లో ఉండనివ్వలేదు అని చెప్తుంది. కానీ అసలు ఆ ఇల్లు లగడపాటి నాగరత్నమ్మ తనకి పిల్లలు లేకపోతే వెనిగల్ల రాఘవయ్య మా తాతయ్య గారిని దత్తత తీసుకొని పెంచుకునింది. తనకి తన మనవడైన వెనిగల్ల రమేష్కి ఆ ఇంటిని రాసిచ్చింది. దానికి సంబంధించిన ట్యాక్స్లన్నీ మా డాడీ పేరు మీద ఉన్నాయి. మా డాడీ కట్టేవాళ్ళు. నైట్కి అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో మా డాడీ పేరు తీసేసి మా నాయనమ్మ పేరు పెట్టి రిజిస్ట్రేషన్ మా నాయనమ్మకి చేయించింది. మా నాయనమ్మ దగ్గర నుంచి మా అత్త ఇంటిని మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకునింది. ఇది తెలిసి మా డాడీ మళ్ళీ కోర్టుకి వేశారు. ఇది కోర్టులో ప్రాసెసింగ్లోనే ఉంది, జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు వచ్చేసి మా నాయనమ్మని మా దగ్గర తన ఇంట్లో ఉండనివ్వలేదు అంటుంది. అసలు మా నాయనమ్మకి అసలు ఇల్లు లేదు కదా. అసలు రిజిస్ట్రేషను నైట్కి పేరు మార్చి ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? అసలు మా డాడీ సంవత్సరం క్రితం చనిపోయారు. మా డాడీ చనిపోతే కనీసం చూడడానికి కొని మా అత్త మా నాయనమ్మ రాలేదు. మా డాడీ చనిపోవడానికి కారణం బొబ్బ రజిత మాత్రమే. తను పెప్పర్ స్ప్రే ఇలాంటి అన్నీ చల్లింది. ఇంకా మా డాడీకి అసలు ఏది తెలియకపోతే, ఏమి తెలియని వాడైతే తనకి ఆర్డీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు తెలియని చోటు మొత్తం తిప్పి తన టెన్షన్తో గురయ్యి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మా డాడీ చనిపోయేలా చేసింది. మా తాతయ్య చనిపోవడానికి కారణంగానే బొబ్బ రజితనే. ఇప్పుడు మా డాడీ చనిపోయాక కొని ఇంకా మమ్మల్ని వదలలేదు. ఇప్పుడు మమ్మల్ని కొని ఇలాగే అంతా హింసిస్తుంది, ప్రతి చోట తిప్పుతుంది. మా డాడీ బర్రెలు పెట్టుకొని మమ్మల్ని చదివించి మమ్మల్ని ఈ పొజిషన్లో ఉంచాడు. ఇప్పుడు మేము ఉద్యోగాల కోసం హైదరాబాద్లో ఉన్నాము. కానీ ఇప్పుడు మా ఉద్యోగాలు మేము అన్నీ వదిలేసి వీటి కోసం మేము కొని ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, సిఏ ఆఫీసు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము. మా అత్త 2 సంవత్సరాలు మా మామయ్యని వదిలేసి ఇక్కడ ఉన్నప్పుడు మా ఆస్తి వివరాలన్నింటినీ తెలుసుకొని మా నాయనమ్మని విజయవాడ తీసుకెళ్ళి అక్కడ
ఈ పొలానికి మొత్తం సంబంధించినవన్నీ మళ్ళీ మా నాని చేత మా అత్తకి రిజిస్ట్రేషన్ చేసింది. అసలు మా సంతకాలు, మా డాడీ, మా అమ్మ, నాది, మా చెల్లి సంతకాలు లేకుండా ఎలా రిజిస్ట్రేషన్ అయ్యాయి? మా డాడీకి ఒక్క సెంటు కూడా లేదు, మా అమ్మకి ఒక్క సెంటు కూడా లేదు. ఉన్న దయచేసి ఏదన్నా మా ఊరికి వచ్చి ఎంక్వైరీ చేసి మా సైడ్ ఏదన్నా న్యాయం ఉంటే మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు గోసు ప్రసాద్. ఈ కమ్మపాలెం గ్రామంలో 65 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో 50 కుటుంబాలు నాయుడు గారు ఉన్నారు, 15 కుటుంబాలు యాదవాసి మేమున్నాము. ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే, ఏ అధికారి అయినా వచ్చి ఈ గ్రామంలో ఇంటింటి తిరిగి ఎంక్వైరీ చేసుకోండి. ఆ అమ్మాయి తట్టు న్యాయం ఉందంటే ఆ అమ్మాయికే చేయండి. ఈ గ్రామం మొత్తం ఈడ తట్టు ఉంది. ఎందువల్ల ఉందంటే ఆ అమ్మాయి చేసింది అక్రమం, మాకు తెలుసు అది. ఎందువల్లంటే మా ఇంటి పక్కన చేను పక్కన ఉన్నది కాబట్టి. ఆమె బైపాస్ పోయింది, నా చేను ఆమె బైపాస్ పోయింది 1/2 కిలోమీటర్ అవతల. ఆమె చేను 5 కోట్లు 4 కోట్లు అమ్మేంత సీన్ లేదు. కాకర్ల సురేష్ గారికి ఎలాంటి సంబంధం లేదు. ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు, ఇది ఒక కుటుంబ విషయం. ఈ కుటుంబ విషయం 5 ఏళ్ల నుంచి జరుగుతుంది. 1 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు కాదు, 5 ఏళ్ల నుంచి ఈ కుటుంబంలో కలపాలు, ఈ ఆస్తు తగాదాలు జరుగుతాయి. వాళ్ళ అన్న చదువుకోనందువల్ల ఆ అమ్మాయి తెలివితేటలతో వాళ్ళ అమ్మను ఆకట్టుకొని వాళ్ళ నాయన్ని చంపేసి ఈ విధంగా అధికారులు కాడిపోయి అన్ని డాక్యుమెంట్లు తయారు చేసింది. దీంట్లో రాజకీయ ప్రమేయం ఎలాంటిది లేదు. అధికారులు కూడా అన్నీ వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు, అందరిని చూసుకున్నారు, పోయారు. ఈ తట్టు న్యాయం వీళ్ళ తట్టు ఉంది. వాళ్ళ నాయన మానసికంగా 40 ఏళ్ళోడు, మాకంటే చిన్నవాడు, 40 ఏళ్ళోడు మానసికంగా వాళ్ళ చెల్లి దెబ్బకి నలిగి చనిపోయాడు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏం చేయాలి? అదేమంటే వాళ్ళ అమ్మని అండగా పెట్టుకొని వీళ్ళు నానావిధంగా కోర్టులకి వాటికి వీటికి తిప్పి వాళ్ళు ఏం పోయేవాళ్ళు. నిద్రలేసి వ్యవసాయం చేసుకోవాలి, బర్రెలు మేపుకోవాలి, కుటుంబం పోషించుకోవాలి. వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగతరా లేకపోతే వీళ్ళు కుటుంబాన్ని పోషించుకోవాలి? ఎలా చేయాలి? ఏ అధికారి అయినా రండి. ఇది మేము చెప్పేది చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్ గారికి కానీ ఈడకేం అన్యాయం జరగల. వచ్చి కాకపోతే ఊళ్ళో అధికారులను ఎంక్వైరీ చేసుకోమండి. ఏ అధికారినైనా ఎంక్వైరీ చేసుకో. ఆ అమ్మాయితో నలుగురున్నా సరే మేము వాళ్ళకి అమ్మాయికి వదిలేస్తాం. ఆస్తి కానీ ఆ కుటుంబాలు కానీ మేమే దానికి సపోర్టు. కాబట్టి వీళ్ళ కుటుంబాలకు మాత్రం న్యాయం చేయాలి. దీంట్లో ఎటువంటి అక్రమం లేదు, అన్యాయం లేదు. చేసిపోయింది అమ్మాయి, విజయవాడలో చేరింది, అందరు అధికారులకు లంచాలు ఇచ్చింది, అంతా ఆస్తులు అంతా రాపించుకోమైంది. పెళ్ళి అయిపోయినాక ఆస్తులను తీసుకుని మళ్ళీ వీళ్ళకి వచ్చిన ఆస్తులు కూడా రాపించుకోమా. ఎట్లా బతకాలి వాళ్ళు 2 ఆడపిల్లలు ఎట్లా బతికించుకోవాలి? కాబట్టి దీన్ని అందరూ ఎంక్వైరీ చేసి, ఏ అధికారి అయినా సరే ఎంక్వైరీ చేసి ఈ గ్రామంలోకి వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. దీంట్లో కాకర సురేష్ గారికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన వచ్చింది 2 సంవత్సరాలు అయింది. ఇది 5 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. దానికి ఎట్లాంటి సంబంధం లేదు. ఎన్ని బోకస్ మీడియాలు బోకస్ వ్యవహారం చేస్తే మాత్రం ఇదంతా జరిగేదిగా. ఊళ్ళోకి రండి, ఏ అధికారి అయినా ఊళ్ళోకి రండి, ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేయండి. మేము వాళ్ళకి బంధువులం కాదు, వీళ్ళకి బంధువులం. నమస్తే సార్, నాది వెనిగళ్ళ రమేష్ భార్యని. నేను ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళింది. మరి ఆ అమ్మాయికి ఏం సంబంధము? మా అమ్మాయికి ఏం సంబంధం సార్? మాకు న్యాయం జరిగేటట్టు చూడండి. ఇలా ఉన్న ఆస్తులన్నీ రాపించుకొని, ఇల్లు కూడా రాపించుకొని తీసుకెళ్ళిపోయి ఆడబెట్టుకొని నీ అంతు తేలస్తాను అని అనింది. సంక్రాంతికి వచ్చిన రోజు తీసుకొని పోయిన తర్వాత 4-5 నెలలకే రాపించుకొని వాళ్ళ అమ్మని తీసుకుపోయి అక్కడ పెట్టుకున్నది. ఇప్పుడు నాకు అదే కావాలి, నన్ను ఇంట్లోకి రానిలేదు, చేయనీలేదని మాట్లాడుతుంది. ప్రతి ఎక్కడ ఆఫీసుల చుట్టూ నా భర్తని ప్రతి చెక్కలా తిప్పుతానే ఉంది. ఇదేందిరా నాయన, నాకు ఏం తెలియకపోయినా ప్రతి ఎక్కలకి పిలవనంపిస్తూ ఉంది. ఇట్లా నా భర్త చచ్చిపోయిన తర్వాత నా తమ్ముడు తోడబుట్టినవాడు వచ్చి హెల్ప్ చేస్తాడు కదా, మరి నా మద్దులు 2 అదేదో మాట్లాడాడు చేశాడని ఒట్టొట్టి అన్నీ చెప్పేసి నిందులు వేసి వాళ్ళ మీద కేసులు పెట్టింది. డెప్యూటీ సర్టిఫికేట్ల కోసము అప్పలనాయుడు అనే అతని నుంచి సమాచారం అందుకొని పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి నాకు సర్టిఫికేట్లు, ఫ్యామిలీ సర్టిఫికేట్లు ఇవ్వండి అని అడిగింది. సర్టిఫికేట్ కోసము దానికోసము పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళింది. మరి ఆమెకేమి సంబంధము అని నేను కోరుకుంటున్నాను. కాకర్ల సురేష్కి ఎలాంటి సంబంధము లేదు దీంట్లో ఇన్వాల్వ్ కావడానికి. 5 సంవత్సరాల నుంచి మాకు జరుగుతూనే ఉన్నాయి. మాకు అధికారులు న్యాయం చేయండి కోరుకుంటున్నాము. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో
విజయకేతన మెగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా, 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహితరెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో, 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.